కే టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జగదాంబ భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దీక్షమాల విరమణకి బయలుదేరుతున్న దీక్ష మహారాజులు. పల్నాడు తేలుకుట్లలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణుల దాడి. ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. విశాఖలో వెలుగు చూసిన మాయలేడి భాగోతం. దుర్గగుడిలో రోజురోజుకి ప్రోటోకాల్ వివాదం ముదురుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కృష్ణ, గంగా, సరస్వతి, యమున, గోదావరి వంటి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టడం సర్వసాధారణమని, అదేవిధంగా మూసినది పేరును కూడా ఆడపిల్లలకు పెట్టేలా మూసినదిని సుందరీకరణిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కృష్ణానదికి ఉన్న ఉపనదులలో భీమా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, వెన్న, కొయ్న, పంచగంగ, దుర్గంగ ప్రధానమైనవని, అదేవిధంగా మూసి కూడా ఒక ముఖ్యమైన ఉపనది అని అన్నారు. మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో, కావేరో, గోదావరో, సరస్వతో, గంగానో అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా? ఇన్ని నదుల పేర్లు, పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే? ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి, మూసి మురిగిపోయింది కాబట్టి, మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి, ఆ విషము, ఆ కంపు, ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను. ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను. ఎందుకు యమున, సరస్వతి, గంగా, కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు? ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు లలిత రాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం అమ్మవారిని లలిత త్రిపుర సుందరి అలంకరణలో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. భద్రకాళి శరణం అమ్మని భక్తులు అమ్మవారిని స్మరించారు. ఉదయం అమ్మవారికి పల్లకి సేవ, శేషవాహన సేవ, సాయంత్రం అమ్మవారిని సాలాంబిచిక సేవ, గంధోత్సవం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా గ్వాలియర్లో జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. కేవలం 11.5 ఓవర్లతో 132 పరుగులు తీసింది. అభిషేక్ 16, సంజు సంశాన్ 29, కెప్టెన్ సూర్యకుమార్ 29, నితీష్ కుమార్ 16, హార్దిక్ పాండే 39 పరుగులు
నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా దుర్సైడ్ గ్రామానికి చెందిన డాక్టర్ సయ్యద్ మహబూద్ గారిని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా నూతనంగా నియమించడం జరిగింది. నియామకపు పత్రం జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తోజిద్దీన్ ద్వారా తీసుకోవడం జరిగింది. అనంతరం తాజుద్దీన్ మాట్లాడుతూ కేంద్రంలో రాహుల్ గాంధీని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని నడవాలని మరియు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ చాలా మంచిగా ఉంది అని మరియు వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నెహల్ అహ్మద్, లైక్ ఖాద్రీ, మహమ్మద్ కలీముద్దీన్, మాషిన్స్ కాద్రా ఖాన్, ఎండి ఇబ్రహీం, కమల్ ఖాద్రీ నియామక పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. ఈరోజు దుర్షేడ్ గ్రామానికి చెందిన డాక్టర్ మహబూబ్ ఖాద్రీ గారికి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది. వీరి వృత్తిలో ఎంతో మందికి వైద్యం చేస్తూ ప్రతి వారం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఎంతో మందికి తోడ్పడుతున్న ఇలాంటి వారికి కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు పాత కాంగ్రెస్ వ్యక్తి కూడా మరియు ఇంకో పదవి మా జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఇతనికి జిల్లా కార్యదర్శిగా కూడా పదవి ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఉండడం వలన మన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈరోజు మహబూబ్ ఖాద్రీ గారికి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ కార్యదర్శిగా పదవి ఇవ్వడం జరిగింది. आज जो पोस्ट किया गया है इंशाल्लाह ताला सबको बदल करेंगे, इंशाल्लाह ताला आगे भी करे और भी करेंगे, इंशाल्लाह आने वाले दिनों में भी करेंगे. इंशाल्लाह कांग्रेस के खातिर जो सो देशभक्ति युवा शक्ति जो चलाते आ रहे हैं इंशाल्लाह और भी आगे बढ़ेंगे. और खजर में बात जनाब सरदार साहब नाम प्रेसिडेंट माइनॉरिटी सेल ने सैयद महबूब खाद्री साहब को सेक्रेटरी का पोस्ट लिया है. उनको हम बहुत हमारे दिल से मुबारकबाद पेश करते हैं. हम आगे उम्मीद करेंगे कि आगे ऐसे इंकरेज करते रहें. सरदार साहब का बहुत बहुत शुक्रिया अदा करते हैं. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఘనంగా ప్రకృతి పండుగ వేడుకలు. ఆడబిడ్డలు సుఖశాంతులతో జీవించాలి. బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే కూరం కనకయ్య ఇల్లందు నియోజకవర్గంలోని ఆడబిడ్డలు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే కూరం కనయ్య ఆకాంక్షించారు. పట్టణంలోని జేకే కాలనీ ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ అని తెలిపారు. ప్రకృతి పండుగకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అక్క చెల్లెలకు అభినందనలు తెలిపారు. విజయదశమి సందర్భంగా అమ్మవారి కృపతో ప్రజలందరూ విజయం సాధించాలని, సంతోషంగా ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దుమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే సతీమణి కూరం లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డ దానియల్, మడుగు సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మని ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ముందుగా ఫస్ట్ రోజు మొదటి బతుకమ్మగా ఎంగిలి బతుకమ్మ అంటారు. అది పెద్దలకి పెత్రామసగా కూడా కొంతమంది పిలుస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ అండి. మూడో రోజు వచ్చేసరికి ముద్దపప్పు బతుకమ్మ. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. ఐదో రోజు అటుకుల బతుకమ్మ. ఆ రోజు అలిగిన బతుకమ్మ అని ఆ రోజు బతుకమ్మ ఆడమండి మేము. ఏడో రోజు వచ్చేసరికి యాపకాయ బతుకమ్మ. ఎనిమిదో రోజు ఎండ బుద్ధ బతుకమ్మ. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ విశిష్టత ఏంటంటే ఆ రోజు ఎంతో చక్కగా తలస్నానం చేసి ఒక పూట భోజనం చేయకుండా ఉపవాసం ఉండి అమ్మవారిని వేరుస్తూ భక్ష్యతలతోటి గౌరమ్మని పసుపు గౌరమ్మని చేసి అమ్మవారి బతుకమ్మలు అలంకరణ చేసి వడిబియ్యము, జాకెట్ ముక్కలు, అక్షింతలు, తాంబూలాలతోటి అమ్మవారికి ఘనంగా పెట్టి మేము సద్దులు అంటే సత్తుపిండి, పేలపిండి, పల్లీల పిండి అన్ని 9 రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా చూపించి ఘనంగా కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారికి ఆరతిలిస్తూ మేము వీధుల్లోకి వచ్చి బతుకమ్మని ఆడుకోవడం జరుగుతుంది. అమ్మవారిని తలుసుకొని గంగలో నిమజ్జనం చేయడం. మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని వెల్పుగుండ గ్రామంలో పురాతనమైన జైన విగ్రహాలను ఢిల్లీ, హైదరాబాద్కు చెందిన జైన మత పెద్దలు ఆదివారం సందర్శించారు. వెల్పుగుండ దేవతల గుట్టపై వెలిసిన ఉన్న 23వ తీర్థంకుడు పార్శ్వనాథ్ భగవాన్ విగ్రహాన్ని 2 నెలల కిందట దొంగలించారు. అల్లాదుర్గం సిఐ రేణుకారెడ్డి టేక్మల్ పోలీసుల సహకారంతో దొంగలించిన విగ్రహాన్ని తిరిగి తెప్పించారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్, ఢిల్లీకి చెందిన జైన మత పెద్దలు మనోజ్ జైన్, ఆసిన్ జైన్ కుటుంబ సమేతంగా రాగా వారితో పాటు జోగిపేట వర్ధమాన్ జైన్, కృష్ణప్రసాద్, జోగుపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగ జోగినాథ్, మామిడి సుధాకర్ రెడ్డితో కలిసి టేక్మల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న జైన విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం వెల్పుగుండ గ్రామాన్ని సందర్శించి విగ్రహం దొంగలించిన స్థలాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న రామమందిరం ఆలయం, కొండపై ఉన్న భారీ ఏకశిలపై చెక్కిన కాశీనాథుని విగ్రహం పరిశీలించారు. ఇలాంటి విగ్రహాలు మరో కొండపై కూడా ఉన్నాయని గ్రామస్తులు వారికి సూచించారు. జైన విగ్రహాలకు ఇక్కడ ఆలయం నిర్మించాలని గ్రామస్తులు కోరారు. పురాతన క్రీస్తు శకం 300 ఏళ్ల నాటి 23వ తీర్థకుడు శ్రీ పర్షీనాథ్ విగ్రహాలుగా నిర్ధారించారు. విగ్రహాలకు ఆలయం లేదా మ్యూజియంగా ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని గ్రామస్తులతో కలిసి సందర్శించుకున్నారు. एक बात मैं आपको बता देता हूँ, हमारे जैन धर्म के अंदर जो मूर्ति डैमेज हो जाती है उसकी पूजा नहीं करते, सनातन में नहीं होती। तो मैक्सिमम हम लोग क्या कर सकते हैं कि वो जो मूर्ति जो अभी मिली है उसको हम ले जाके एक मंदिर में लगा देंगे, लेकिन वहाँ पूजा नहीं होगी, वो खाली वहाँ पे सेव। ఈ రోజు వేల్పుగొండ గ్రామము టేక్మాల్ మండలం లోపల పార్శ్వనాథ స్వామి 23వ తీర్థంకరుడు ఈ గ్రామం నుంచి దొంగలించబడ్డది. ఈ యొక్క గ్రామం నుంచి దొంగిలించబడ్డ విగ్రహం మళ్ళీ ఈ గ్రామ ప్రజలు, సర్పంచ్, దొర, ఇంతోమంది యువకులంతా కష్టపడి ఆ విగ్రహాన్ని మళ్ళీ తిరిగి గ్రామానికి చేర్చబడ్డది. ఆ యొక్క విగ్రహం నేను జోగినాథ్ అని జోగిపేట ఎక్స్ మార్కెట్ చైర్మన్, నాకు పరిచయం ఉన్న మనోజ్ జైన్ వాళ్ళ ఫ్యామిలీ, అశేష్ జైన్ వాళ్ళ ఫ్యామిలీ ఢిల్లీలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. నా ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఆ జైన్ మందిర్ కట్టాలని ప్రయత్నం మాత్రమే. అందుకే నేను ఆ ఫ్యామిలీని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య, పిల్లలు అందరూ ఈ గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. ఈ గ్రామస్తుల కోరిక మేరకు మనోజ్ జైన్ గారి ఫ్యామిలీని కోరుతున్నాము. ఆ యొక్క విగ్రహం ఉట్టిగా నమూనాకైనా సరే ఇక్కడ పెట్టడానికి కోసం ప్రయత్నం చేయాలని గ్రామ ప్రజల యొక్క కోరిక. ఈ యొక్క విషయం వాళ్ళ మహారాజు అయినటువంటి జైన్ మహారాజు కొల్చారంలో ఉన్నారు, వాళ్ళతోని డిస్కషన్ చేసి అయినంత పూర్తికి మా గ్రామంలో విగ్రహం కట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. जोगीनाथ जी ने यहाँ पे बुलाया और उन्होंने हमको बताया कि यहाँ भगवान पार्श्वनाथ की बहुत प्राचीन प्रतिमाएं हैं, वो देखने के लिए हम आए। आके हमने देखी, एक तो यहाँ से पहले चोरी हो गई थी, वो वापस पुलिस वाले बरामद करके लेके आए हैं। और फिर उन्होंने अभी हमको एक और भी बहुत बढ़िया एक प्रतिमा दिखाई जो कि रॉक के अंदर ही बनी हुई है। अब हम जाके हमारे प्रसन्न सागर जी बहुत बड़े पूजनीय संत हैं, कुलचारा मंदिर में ठहरे हुए हैं, उनसे जाके हम बात करेंगे, फिर वो जैसा निर्देश देंगे वैसा काम करेंगे।
ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా నూతన ఎన్నికైన బృందం 2 సంవత్సరాలు జిల్లాను రాష్ట్రంలో ముందు ఉంచాలని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. వరంగల్ హంటర్ రోడ్లోని డైమండ్ ఫంక్షన్ హాల్లో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభ జరిగింది. జిల్లాలో ఎన్నికైన అన్ని కమిటీల సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొంతకాలంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతుందని, నూతన కమిటీ పాలనలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సంఘాన్ని బలోపేతం చేయాలని వారు అన్నారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు నేను వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ మీ అందరికీ ఒకటి మనవి చేస్తున్నాను. మనం జిల్లా కానీ రాష్ట్రం కానీ పటిష్టంగా ఉన్నప్పుడే మరి ఏదైనా కార్యక్రమాలు మనం చేపట్టవచ్చు, మరి సాధించవచ్చు. మరి ఇప్పుడే మన నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మరి ఈరోజు ఈ రాబో 2 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాడు. వారికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పూర్తి సహకారం అందిస్తుంది. మరి అదేవిధంగా రాబో 2 సంవత్సరాల్లో మరి అత్యధిక సభ్యత్వం చేయడానికి వారి టీం అందరూ కూడా మరి ఒక పొలిటికల్ కమిటీ, అదేవిధంగా ఒక మెంబర్షిప్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని మెంబర్షిప్ కమిటీని మరి అన్ని మండలాల ద్వారా సభ్యత్వాలు సేకరించి ఎక్కడ ఆర్యవైశ్యులు ఎక్కువ ఉన్నారో మరి మహిళలు కానీ జెంట్స్ కానీ ఎవరికి కానీ 18 సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వం చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే ఉత్సాహంగా గడిచిన 2 సంవత్సరాలు అధ్యక్షుడు కాకపోయినప్పటికీ కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం సంఘంలో ఆర్యవైశ్యులకు చేస్తూ 2 సంవత్సరాలు పబ్లిక్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు అధ్యక్షుడిగా యునానిమస్గా కాగలిగాడు. మరి రాబో 2 సంవత్సరాలు అధ్యక్షుడిగా అయి మరి వంగేటి అశోక్ కుమార్ గారు వారి సహకారంతో మరి వరంగల్ పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి మరి రూపొందించడం జరుగుతూ ఉంది. మరి అన్ని కార్యక్రమాలకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ ముందుంటామని, ఎందుకంటే సభ్యత్వంలో మేమే ముందుంటాం, కార్యక్రమంలో మేమే ముందుంటాం, సేవా కార్యక్రమంలో మేమే ముందుంటాం, కమిటీ ఫంక్షనింగ్లో కూడా మేము ముందుండే ప్రయత్నం చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మాటలు చెప్పడమే కాదు, తప్పకుండా దూరం తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పడం సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటిదాకా బాగా సహకరించామనుకో, భవిష్యత్తులో కూడా ఎక్కువ సహకరించాలని చెప్పడం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే 2 విషయాలు కూడా మనం చెప్పాలి. ఈరోజు వరంగల్ జిల్లాలో ఎన్నికలు జరిగి అనేక ఇబ్బందుల నుంచి మహాసభ నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పై నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, కింది నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఈ వరంగల్ జిల్లా మహాసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయంటే ఒక డైనమిక్ గా రాష్ట్ర అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయం మామూలు అంశం కాదు. కింది నుంచి పైదాకా మొత్తం పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారు కూడా మన వరంగల్ జిల్లా ఎన్నికలు ఆపాలని చెప్పిన ప్రయత్నం చేస్తే ఏదేమైనా మంచిది తప్పకుండా మీరు ఎన్నికలు జరపాలని నోటిఫికేషన్ ఇచ్చాము. మేము దాన్ని ముందు తీసుకోవాలని చెప్పని రామారావు లక్ష్మణ గారు మన కింది నాయకత్వానికి చెప్పడం, దాన్ని తప్పకుండా తప్పకుండా అమలు చేయడం, ఇక్కడ ఉన్నబడే జిల్లా నాయకత్వం అశోక్ గారు కూడా పూర్తి స్థాయిలో ఉంది. తప్పకుండా ఈ ఎన్నికలు మనం జరపాలని చెప్పండి వారి ఆదేశం వరకు. జగదంబ భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దీక్ష మాల విరమణకి బయలుదేరుతున్న దీక్ష మహారాజులు చౌటకూర్ మండలం బొమ్మిరెడ్డి గూడె గ్రామంలో భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దీక్ష మహారాజులు దీక్ష విరమణకై మహారాష్ట్రలోని పౌరాదేవికి బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా భవానీ సేవాలాల్ మందిరం వద్ద ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
थोड़ी हाला माता अध्यक्ष महाराज से साड़ी संजतारो वादा गदा सारो तैयारी अजय दसरा वादा गदा अजय मोटो वादा आता है संविधान जारी हमारा दीक्षा महाराज से वो केंद्र कोरिका नवरात्रि न्याय आशीर्वाद देने माता పెద్దపల్లి జిల్లా గోదర్ఖని పట్టణ చౌరస్తలో పెద్ద ఎత్తున గులాబీ పార్టీ శ్రేణులు కార్మిక నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలతో 33% వాటా ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. లాభాలలో సగం కోత విధించి మిగిలిన సగంలో 33% ఇవ్వడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఆందోళన చేపడుతున్న గులాబీ పార్టీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. టెంట్ ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీసులు పార్టీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు తోపులాట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయినప్పటికీ గులాబీ పార్టీ నేతలు అలాగే నిరసన గలమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్, పుట్ట మధుకర్, నడిపెల్లి దివాకర్ రావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలను ఉద్యమకారులను అనగదొక్కాలని చూస్తే తప్పకుండా తగిన బుద్ధి గుణపాఠం ప్రజలు చెప్తారని హెచ్చరిక చేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు సాధించిన హక్కుల సింగరేణి కార్మికులకు తీరని ద్రోహం చేసిండ్రు. అసలు వచ్చినటువంటి లాభాలు 4,701 కోటి రూపాయలు. మరి పంచినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో 2,412 కోట్లు మాత్రమే పంచిండ్రు. మిగిలిన పక్కకు తీసిండ్రు. చెప్పిందంతా ముఖ్యమంత్రి గొప్పగా 33% అని చెప్పిండు. మరి 33% అంటే వీళ్ళు ఇచ్చినటువంటి 2,400 కోట్లు ఉన్నాయో ఇవి కేవలం 16% మాత్రమే అవుతాయి. అంటే ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని దగా చేస్తారు? పోయినసారి 2,000 పైచీలకు లాభాలు వచ్చినాయి. పోయినసారి 1,00,000 పైచీలకు లాభాల వాటా కార్మిక సోదరులకు పంచిండ్రు. ఈసారి దానికి డబల్ రావాల్సి ఉంది. దాదాపు మీరు 4 లక్షల రూపాయలు ఒక కార్మికుడికి రావాల్సి ఉన్నది. కొంచెం ఎక్కువ వచ్చిందనే ఉద్దేశంతో దానికే మీరు సంతోషపడండి, దాంట్లోనే సంతృప్తి పడండి అని మరి సమర్థించే నాయకులు కావచ్చు. తర్వాత మోసం చేయడానికి సిగ్గు లజ్జ లేనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికే అన్ని వర్గాలను మోసం చేసే అధికారంలోకి వచ్చి చివరకు సింగరేణి కార్మికులను కూడా నయవంచన చేసి పేరుకేమో 33% ప్రకటించి ఇచ్చింది మాత్రం 16%. దీనికి నిరసనగా ఈరోజు కార్మిక క్షేత్రం ఇది. ఈ గోదావరిఖని చౌరస్తాలో అనేక ఉద్యమాలు జరిగినాయి. ఎవరిని మేము ఇబ్బంది పెట్టలే. కార్మికులు, కార్మిక నాయకులు అరే ఈ వాటా సరిగ్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ నిరసన తెలియజేద్దామని ఒక కార్యక్రమం చేస్తే మరి పోలీస్ యంత్రాంగం ఇక్కడ చేయొద్దంటారు. మరి ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ నిరసన చేయాలి అంటే
ప్రభుత్వం కనీసం నిరసన చెప్పడానికి కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేదు. నిజంగానే మరి కార్మికులకు కష్టం వచ్చినప్పుడు అనేక హక్కులు ఉన్నాయి వాళ్లకు. ఇప్పటికే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫు నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చివరగా మరి ఈ వారం రోజుల లోపల మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.